ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. సింహరాశి వారి జ్యోతిష్య బలం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు. మొదటిగా సింహరాశి వారి జాతకాన పడ్డాయండి. 5 గవ్వలు పడ్డాయి. చాలా వరకు వారి జ్యోతిష్య బలానికి మాత్రం కలిసి వచ్చే యోగం ఉంది. సింహరాశి వారి జాతక బలానికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. కానీ మాత్రం వారి జాతకానికి మాత్రం ఇబ్బందులు పెట్టేవారు 7 ఉంటారు, సహకారం చేసేవారు 4 ఉంటారు. కాబట్టి వారికి అడగడుగున ఇబ్బందులు ఆటంకాలు చాలా ఉంటాయండి. అయినా సరే సింహరాశి వారి రవి మహర్దశ జాతకం కాబట్టి వారికి ధైర్యయోగ బలం చాలా ఉంటుంది, ఓపిక చాలా ఉంటుంది, సహనం చాలా ఉంటుంది. కానీ కోప స్వభావం సామాన్యంగా ఉండదు. కోపం ఉంటుంది కానీ మాత్రం మనసులోనే ఉంటుంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా వారు అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టే అవకాశం ఉండదు వారి జాతక బలంలో. వారు ఏ రంగంలో ఉన్నా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి తిరుగు ఉండదు. అలాగే వ్యాపారస్తులకు మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులు అధిగమించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పార్ట్నర్షిప్ కలిసి రాదు వారి జాతక బలంలో. కానీ వివాహం చేయాలనుకునేవారు, శుభకార్యం మొదలుపెట్టాలనుకునేవారు, అలాగే స్థలం తీసుకోవాలనుకునేవారు, కొనాలనుకునేవారు, అమ్మాలనుకునేవారు, రిపేర్ చేయాలనుకునేవారు, ఇల్లు రిపేర్ చేయాలనుకునేవారు, బహుళ అంతస్తులు కట్టాలనుకునేవారు తప్పకుండా వారి కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. కానండి ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. బుధ మహర్దశ గవ్వలు పడ్డాయి కాబట్టి వీరి జాతకానికి ముఖ్యంగా మాత్రం కానీ వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులకు కలిసి వస్తుంది. అలాగే మాత్రం బోధన రంగం సంబంధించిన విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బాలికలు కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వివాహ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అని మాత్రం సంతానపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో మానసిక యోగ బలం చాలా ఆందోళన ఉంటుంది. మానసిక ఆందోళన చిక్కులు చికాకులు ఉంటాయి. ఇప్పుడు బయట ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుకొని రావచ్చు, కానీ ఇంట్లో మాత్రం ఇబ్బందులు తప్పవండి. అని మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధన విషయంలో మాత్రం మీరు ఎంత ధనం దాచిపెట్టినా కానీ మాత్రం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం రక్త సంబంధికులతో మాత్రం ఇబ్బందులు తప్పవు. రక్త సంబంధికులు అంటే మాత్రం అన్నదమ్ములతో కావచ్చు, లేదా తల్లిదండ్రుల సైడ్ వారు కావచ్చు, లేదా మేనరికం సంబంధించిన వారు కావచ్చు. వారు ఎవరైనా రక్త సంబంధికులు కాబట్టి వారితో ఇబ్బందులు తప్పవు. కుటుంబ కలహాలు చాలా ఉండే అవకాశం ఉంటాయండి. ఆ కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే మాత్రం కలి ప్రభావం ఎక్కువ ఉంటుందండి. కలియుగ ప్రభావం, కలి ప్రభావం. ఈ క్రోధినామ సంవత్సరం ఆగస్టు నెల వారికి విపరీతమైన యోగాలు ఉంటాయి. కాబట్టి మాత్రం వీరి జాతక బలానికి మాత్రం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం మనకు కనిపించే దైవం ఈ భారతదేశ ఉపఖండంలో సూర్యుడు, ఆ సూర్యనారాయణ మూర్తి కాబట్టి సూర్యుడిని మాత్రం వీరు నమస్కార ప్రియుడు కాబట్టి మాత్రం ఉదయం లేవగానే నమస్కారం చేయడం, ఉదయ భాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం బ్రహ్మ స్వరూపం అని స్నానం చేసి నమస్కారం చేయడం చాలా వరకు మంచిది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సూర్యుడు ఆలయం ఉంటే ఆలయంలో పోయి పూజ చేయడం చాలా మంచిది. అలాగే అన్ని దేవాలయాల్లో నవగ్రహాలతో పాటు సూర్యుడు కూడా ఒక గ్రహమే కాబట్టి మాత్రం అలాగే ఆ సూర్యుని సూత్రం చదవటం, సూర్యుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా సింహరాశి వారి జాతకం నిరుద్యోగులు మాత్రం ఉద్యోగ ప్రాప్తిరస్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు చేసే ఉద్యోగం మానివేసి వేరే ఉద్యోగం మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ అతి కష్టం మీద నెగ్గే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు ఉన్నవారికైతే మాత్రం కలిసి వస్తుందండి. స్త్రీలకు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి, పురుషులకు ఇబ్బందికరం ఉంటుంది. బాలికలకు అనుకూలం ఉంటుంది. విద్య విషయంలో బాలలకు అనుకూలం ఉండదు. విదేశయానం ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు మాత్రం వారు టైం తీసుకోవడం మంచిది. కానీ ఖచ్చితంగా వెళ్ళాలనుకునేవారు మాత్రం ఉద్యోగరీత్యా వెళ్ళేవారికి కలిసి వస్తుంది. విద్యారీత్యా వెళ్ళేవారికి ఇబ్బంది ఉంటుంది. అక్కడే స్థిరపడాలనుకునే వారికి చాలా ఆపత్కాల యోగబలం ఉంటుంది.
కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవు. ఈ క్రోధినామ సంవత్సరం ప్రతి మనుషులకు, ప్రతి రంగంలో ఉన్నవారికి విరోధాలు, చిక్కులు తప్పవండి. క్రోధి అంటే కోపం, ఎక్కడ పోయిన కోపావేశాలు ఉంటాయి. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకైనా సరే మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. కానీ మాత్రం హోరాహోరీ ఇబ్బందులు ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి సింహరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. గురుమహారదశ గవ్వలు. వీరి జాతకానికి సింహరాశి వారికి గురుబలం చాలా బాగుంది కాబట్టి, అని వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా సద్బ్రాహ్మణుని సందర్శన చేయడం, పూజ చేయించుకోవడం చాలా వరకు మంచిది. అలాగే స్త్రీలకు అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. వివాహమైన వారికి భార్యాభర్తతో వైవాహిక జీవితంలో మాత్రం ఆకస్మికంగా ప్రాబ్లం వచ్చినా కానీ మాత్రం అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే దూరం ఉన్నవారు, భార్యాభర్తలు విడిగా ఉన్నవారు, మనస్పర్ధాలతో దూరం ఉన్నవారు, విడాకులు కోరుకున్నవారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సంతానంతో విరోధాలు, చిక్కులు, సంతాన దోషాలు ఉన్నవారు, నాగదోషం ఉన్నవారు, అలాగే మాత్రం వీరి జాతకంలో కుజదోషం ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఈ నాగదోషం అంటే మాత్రం 9 రకాల ఉంటుందండి. 9 రకాల నాగదోషం ఉంటుంది. మొత్తం లెక్క కలిపి చూస్తే 282 రకాలు కూడా ఉంటుంది. ఈ నాగదోషం ఉన్నవారు మాత్రం వారు అనువంశికం అంటే వారు వంశానికి సంబంధించిన ప్రకారం నాగేంద్రుని పూజ చేయటం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో మాత్రం అన్నదానం చేయటం చాలా వరకు యోగబలం ఉంటుంది. కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. వ్యవసాయదారులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. భారీ పరిశ్రమలు నడిపించేవారు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం నిత్య కళ్యాణం, పచ్చతోరణం ఉంటుంది. కానీ వీరు జ్యోతిష బలంలో చూడాలని అంటే మాత్రం దక్షిణాది ప్రాంతంలో మాత్రం తిరిగే వారికి మంచి ఫలితాలు ఉంటుంది. ఉత్తరాది ప్రాంతం తిరిగే వారికి మాత్రం రాజకీయ రంగంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలాగే మాత్రం జిల్లా పరంగా, రాష్ట్రపరంగా, దేశపరంగా, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వీరికి మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. అలాగే మాత్రం నీటి పారుదల శాఖలో ఉద్యోగం చేసేవారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. రోడ్లు భవనాల శాఖలో పనిచేసే వారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. రెవెన్యూ రంగం వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది. బోధన రంగం సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వైద్య, విద్య, ఆరోగ్య రంగం సంబంధించిన వారికి మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కానీ ముఖ్యంగా శనికారకుడు వీరికి 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం శ్రమకారకుడు, అలాగే మాత్రం ధైర్యకారకుడు, యోగకారకుడు, ఇబ్బందికారకుడు శనీశ్వరుడు. చాలామంది శని అంటేనే భయపడతారు, కోప్పడతారు. కానీ శనీశ్వరుడు ఇచ్చినంత ఫలం ఎవరెవరండి. రాచరిక కాలంలో మాత్రం రవికి ఉండేది. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మాత్రం శనికి చాలా పవర్ఫుల్ యోగం ఉంటుందండి. శనీశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. కానీ సింహరాశి వారైనా కాదు, ఎవరైనా సరే శనీశ్వరుని ఆరాధన చేయటం ఈ కలియుగంలో చాలా వరకు మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరం శ్రావణమాస యోగ బలంలో శ్రావణ మాసం కూడా మాత్రం శ్రావణ నక్షత్రయుక్త వెంకటేశ్వర స్వామి నక్షత్రం అండి. అది చేయటం, పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అని భూమి సమస్యలు ఉన్నవారు కూడా తొలగిపోతాయి. కోర్టు కేసులు, తగాదులు ఉన్నవారు కూడా మాత్రం మంచి ఫలితాలు కలిసి వస్తుంది వారి జాతక బలానికి. బిజినెస్ పరంగా మాత్రం కొన్ని చిక్కులు, చికాకులు తప్పో జాగ్రత్త తీసుకోండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు 8 గవ్వలు పడ్డాయి వీరి పేరు మీద. మూడవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య వదిలిపెట్టట్లేదు వీరి జాతకానికి. డాక్టర్లకు, అలాగే మాత్రం విద్యార్థులకు, అలాగే ఆరోగ్య రంగం సంబంధించిన వారికి, అలాగే లెక్కలు, అకౌంటెంట్కి సంబంధించిన వారికి, బిజినెస్ సంబంధించిన వారికి, అలాగే అగ్రికల్చర్ సంబంధించిన వారికి, అలాగే సైంటిస్టులకు, అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం కంప్యూటర్ రంగం సంబంధించిన వారికి, ఐటీ రంగం వారికి, కానీ మాత్రం వైద్య విద్య రంగం వారికి మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. మానసికంగా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరి మీద ఉన్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే వీలైతే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శనం చేయటం, అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం, అలాగే నవగ్రహాలతో పాటు సూర్యుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.